వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం అయోధ్య రామ మందిరం చరిత్ర గురించి తెలుసుకుందాం. అయోధ్య అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది రామాయణ కాలంలో భగవంతుడు శ్రీరాముడు జన్మించిన ప్రదేశంగా ప్రముఖంగా ఉంది. భారతదేశంలో హిందూ సంప్రదాయం, భక్తి మరియు సాంస్కృతిక పరంపరలలో అయోధ్య ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది. ఈ ప్రాంతంలో శ్రీరాముడికి అంకితంగా నిర్మించిన రామ మందిరం దశాబ్దాల చరిత్రను, వివాదాలను మరియు పునర్నిర్మాణ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రాచీన కాలంలో అయోధ్య రామాయణంలోని ముఖ్యమైన ప్రదేశం అయోధ్య. ఇక్కడే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడు తన పాలనతో ధర్మాన్ని, నిజాయితీని ప్రదర్శించి ధర్మోద్ధరణలో నిమగ్నమయ్యారు. మహాకవి వాల్మీకి రచించిన రామాయణం ప్రస్తుత కాలానికి కూడా రాముడి కథను విస్తృతంగా తెలిపింది. రామ జన్మస్థానం అయోధ్యలోని ప్రస్తుత రామ మందిర స్థలాన్ని హిందువులు రాముడి జన్మస్థానంగా పరిగణిస్తున్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే కాకుండా భారతీయ హిందూ ధార్మిక జ్ఞానానికి కేంద్రముగా మారింది. 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి బాబర్ అయోధ్యలోని రామ జన్మభూమి ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించినట్లు చెబుతారు. ఈ స్థలంలో ఒక రామ మందిరం ఉండేదని, దానిని ధ్వంసం చేసి బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టినట్లు కొందరు విశ్వసిస్తారు. రామ జన్మభూమి వివాదం, బాబ్రీ మసీదు నిర్మాణం తర్వాత కొన్నేళ్ల పాటు అక్కడ ప్రార్థనలు, పూజలు కొనసాగేవి. కానీ మసీదు నిర్మాణ సమయంలో అక్కడ రామ జన్మస్థామి చెబుతూ ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించాలని హిందువులు కోరుకున్నారు. వివాదం తారాస్థాయికి చేరింది. దీనికి కారణం ఆలయ నిర్మాణం పట్ల ఉన్న భావోద్వేగాలు. బ్రిటిష్ కాలంలో వివాదం, బ్రిటిష్ పాలనలో కూడా రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం కొనసాగింది. హిందువులు, ముస్లింల మధ్య ఈ వివాదం అధికార మార్పులతో మరింత సవాలుగా మారింది. 1859లో బ్రిటిష్ ప్రభుత్వం మసీదు మరియు హిందువుల ప్రార్థన స్థలాన్ని విభజించింది. స్వతంత్రానంతర కాలం భారతదేశం స్వతంత్రం పొందిన తరువాత రామ జన్మభూమి ఆలయ నిర్మాణం, బాబ్రీ మసీదు వివాదం ప్రధానంగా నిలిచింది. 1949లో రాముడి విగ్రహాలు బాబ్రీ మసీదు లోపల కనుగొనబడ్డాయి. దీని కారణంగా మసీదు తాత్కాలికంగా మూసివేయబడింది. వివాదం మరియు కోర్టు కేసులు. 1980లలో హిందూ ఉద్యమం తిరిగి ఉధృతమైంది. ఈ సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు రామ మందిరం నిర్మాణానికి పునరుద్యమం ప్రారంభించాయి. ఈ అంశం రాజకీయ ప్రాధాన్యం పొందింది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. 1992లో బాబ్రీ మసీదు కూల్చబడింది. సుప్రీంకోర్టు తీర్పు. దశాబ్దాల తరబడి వివాదాలు, కోర్టు కేసులు కొనసాగాయి. చివరకు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పునిచ్చింది. కోర్టు ఈ స్థలాన్ని రామ మందిరం నిర్మాణానికి అందజేయాలని ఆదేశించింది. రామ మందిర నిర్మాణం 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనామ మందిరానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ఆలయం భారతీయుల ఆధ్యాత్మికత, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుంది. రామ మందిర ప్రాముఖ్యత. రామ మందిరం కేవలం భగవంతుణ్ణి పూజించే స్థలం మాత్రమే కాదు, ఇది భారతీయుల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. శ్రీరామ మందిరానికి సంబంధించిన రాజకీయ పరిణామాలు. రామ జన్మభూమి వివాదం 1980లలో భారతీయ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. ప్రధానంగా హిందుత్వ భావజాలాన్ని ప్రోత్సహించే సంస్థలు, రాజకీయ పార్టీలు రామ మందిర నిర్మాణాన్ని మద్దతు ఇచ్చాయి. విశ్వ హిందూ పరిషత్, భాజపా వంటి సంస్థలు ఈ అంశాన్ని రాజకీయ ఎజెండాగా చేసుకొని మందిరం నిర్మాణం పట్ల ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను ప్రోత్సహించాయి. దీనివల్ల భారతీయ రాజకీయాల్లో హిందూ సమాజం, ముస్లిం సమాజం మధ్య విభజన తీవ్రమైంది. బాబ్రీ మసీదు కూల్చివేత. 1992 డిసెంబర్ 6 1992 డిసెంబర్ 6న లక్షలాది మంది కాక్ సేవకులు అయోధ్య చేరుకున్నారు. రామ జన్మభూమి ఉద్యమంలో
కీలక ఘట్టంగా భావించే ఈరోజు బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వివాదాలను, హింసాత్మక ఘటనలను, సమాజంలో విభజనలను పెంచింది. మసీదు కూల్చివేత అనంతరం దేశవ్యాప్తంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం లిబర్హాన్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. వివాదానంతరం కోర్టు విచారణలు, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వివాదం మరింత తీవ్రమైంది. వివిధ కోర్టుల్లో కేసులు నమోదమయ్యాయి. పలు కమిషన్లు, కమిటీలు వివిధ దర్యాప్తులు చేశాయి. అయోధ్య వివాదం గురించి తీర్పు ఇచ్చే బాధ్యతను సుప్రీంకోర్టు చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పు మరియు ఆలయ నిర్మాణం 2010లో అలహాబాద్ హైకోర్టు ఈ స్థలాన్ని 3 విభాగాలుగా విభజించి ఒక భాగం రామ జన్మభూమి ట్రస్టు, ఒక భాగం సున్నీ వక్ఫ్ బోర్డ్, మరొక భాగం నిమ్రోహి అఖాడాకు ఇవ్వాలని తీర్పు చెప్పింది. కానీ దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడంతో కేసు సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు 5 మంది జడ్జీలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. కోర్టు రామ జన్మస్థాన్ ప్రాంతాన్ని రామ జన్మభూమి ట్రస్టుకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ తీర్పులో సుప్రీంకోర్టు భారత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ధర్మానుసారంగా తీర్పును వెల్లడించింది. 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శిలాన్యాసం చేశారు. ఈ శిలాన్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆగస్టు 5వ తేదీ ఆలయ నిర్మాణానికి చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమం భారత్లోని ప్రజలకు ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించింది. రామ మందిరం దాదాపు 161 అడుగుల ఎత్తులో 3 అంతస్తులతో నిర్మించబడుతుంది. ఆలయంలో ప్రధానంగా నాగర శైలిని అనుసరించి శిల్పకళను ప్రతిబింబించేలా నిర్మాణం జరుగుతుంది. శిల్పకళ వేదకాలం నాటి ఆర్కిటెక్చర్ దీన్ని రూపొందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయం, సభా మండపం, రాజగోపురం, ప్రాకారం వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆలయ నిర్మాణంలో దాతలు మరియు సహాయ కార్యక్రమాలు రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు సేకరించడం జరిగింది. వివిధ హిందూ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, భక్తులు ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించారు. ఈ విరాళాలతో రామ మందిర ట్రస్ట్ నిర్మాణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. రామ మందిర సాంస్కృతిక ప్రాముఖ్యత. రామ మందిరం కేవలం దేవతా ప్రతిష్టాపన కంటే ఎక్కువగా భారతీయ హిందువుల ఐక్యతకు, సంస్కృతికి ప్రతీక. భారతీయుల ఆధ్యాత్మిక విశ్వాసాలను, హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. భారతీయ సంస్కృతిలో రాముడు ఒక ఆదర్శ పురుషుడు, ధర్మాన్ని కాపాడిన రాజుగా, సత్యం, ధర్మం, నిజాయితీకి నిలువెత్తు మూర్తి. రామ మందిరం మరియు భారతీయుల అభిమానం. రామ మందిరం త్వరలో పూర్తయి భక్తులకు తెరవబడుతుంది. ఈ ఆలయం భారతదేశం అంతటా విస్తరించిన హిందువులలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ఆలయ నిర్మాణం పూర్తి కాగానే పుణ్యక్షేత్రంగా భారత్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశంగా మారనుంది. రామ మందిరం భవిష్యత్ తరాలకు చిహ్నం. రామ మందిరం భారతదేశంలోని భక్తులకు, ప్రత్యేకించి భవిష్యత్ తరాలకు ఓ సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునాదిగా నిలుస్తుంది. రామాయణంలో చెప్పబడిన విలువలు, ధర్మం, సత్యం, సంస్కృతికి నిలువెత్తు చిహ్నంగా రామ మందిరం ఉంటుందని విశ్వసిస్తున్నారు. రామాయణంలో రామ జన్మస్థాన ప్రాముఖ్యత. రామాయణంలోని కథల ప్రకారం అయోధ్య శ్రీరాముడి జన్మస్థలంగా ఉంది. ఇతిహాసాల ప్రకారం రాముడు ధర్మానికి మార్గదర్శిగా తన తండ్రి మాటల కోసం అరణ్యంలో 14 సంవత్సరాలు గడిపారు. అయోధ్యలో ఉన్న రామ జన్మస్థలం హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించబడింది. రామ మందిర నిర్మాణంలో వాస్తుశాస్త్రం ప్రాముఖ్యత. రామ మందిర నిర్మాణంలో వాస్తు శాస్త్రాన్ని ప్రత్యేకంగా అనుసరించారు. ఆలయం నిర్మాణ శైలి, గర్భగుడి, దశ దిక్పాలక శిల్పాలు అన్ని వాస్తు ప్రామాణికాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. వాస్తుశాస్త్రం ప్రకారం పూజా స్థలాలు భక్తుల మనోస్థితికి, ఆధ్యాత్మిక వాతావరణానికి అనుకూలంగా ఉండాలి. ఆలయ ప్రధాన గర్భగుడి మరియు ప్రతిష్ఠిత విగ్రహం. రామ మందిరం గర్భగుడిలో ప్రధానంగా రాముడి విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది. విగ్రహం రాముడి ధ్యానం, ధర్మాన్ని, సంయమనాన్ని సూచించేలా ఉంటుందనే ఉద్దేశంతో తయారు చేయబడింది. గర్భగుడిలో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించే ఉద్దేశం ఉంది. రామ మందిరం సమాజానికి ప్రతీక.
రామ మందిరం భారతీయ హిందూ సమాజం ఏకత్వానికి ఐక్యతకు ప్రతీక. ఈ ఆలయం నిర్మాణం భారతీయ ప్రజల సమాన భావాలను, ఆధ్యాత్మిక విశ్వాసాలను మరియు ధార్మిక భక్తిని సంకలితం చేస్తుంది. దీని ద్వారా సమాజంలో శాంతి మరియు సౌభ్రాతృత్వం పెంపొందించాలనే ఉద్దేశం ఉంది. భవిష్యత్తులో రామ మందిరం భారతదేశం మొత్తంలో భక్తులకు, పర్యాటకులకు ఒక ప్రముఖ స్థలంగా మారనుంది. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రోజుకు లక్షల మంది భక్తులు దీన్ని సందర్శించే అవకాశం ఉంది. ఆలయం భక్తులకు ఆధ్యాత్మికతను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే ప్రదేశంగా ఉంటుంది. ఆలయ అభివృద్ధి మరియు సామాజిక కార్యక్రమాలు. రామ మందిరం ప్రాంగణంలో సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని రామ జన్మభూమి ట్రస్ట్ ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ ప్రాజెక్టులు అయోధ్య ప్రాంతంలోని ప్రజలకు, భక్తులకు సహకారం అందిస్తాయి. హిందూ ధర్మానికి ప్రాముఖ్యత. రామ మందిరం భారతీయ హిందూ ధర్మాన్ని, సంప్రదాయాన్ని కాపాడే కృషిలో భాగంగా నిర్మించబడుతుంది. రాముడు ధర్మానికి, సత్యానికి నిలువెత్తు మూర్తి కాబట్టి రామ మందిరం యువతకు ఆదర్శం కలిగించేలా ఉంటుంది. రామ మందిరం పర్యాటక ఆకర్షణగా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశంగా రామ మందిరం రూపొందుతుంది. దీన్ని సందర్శించడం ద్వారా విదేశీయులకు భారతీయ సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు అర్థమవుతాయి. ఆలయం భారతదేశ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ప్రపంచానికి చూపించడానికి ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది. ఆలయం చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలు. రామ మందిరం చుట్టూ ఆధునిక సౌకర్యాలు, రోడ్లు, రైల్వే లింకులు, నివాస వసతులు తదితర ప్రాజెక్టులు నిర్మించబడుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయోధ్య నగరానికి చురుకుదనం తీసుకొస్తున్నాయి. రామ మందిరం భవిష్యత్ తరాలకు ఒక నూతన శకం. రామ మందిరం భవిష్యత్ తరాలకు ధర్మం, సాంస్కృతిక విలువలను అందించే కేంద్రంగా నిలుస్తుంది. ఈ ఆలయం భారతీయ ప్రజలకు అహంకారాన్ని, భక్తి పట్ల గౌరవాన్ని పునరుద్ధరించేలా ఉంటుంది. ఈ అంశాలు రామ మందిరం చరిత్రను, ప్రాముఖ్యతను మరింత విస్తృతంగా వివరించడంలో సహాయపడతాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.